జస్ట్ అట్లా చూస్తూ ఉండమని చెప్పి. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసుకోవడానికి వాటికి ఉండాలి కదా, అయ్యా అయ్యా అని ఒకటి ఇది కనిపెట్టింది. అరే రండిరా వీడిని తీసుకురండి రా. తప్పు చేసిన వాడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చట్ట ప్రకారం శిక్షించాలి. తప్పులు జరగకుండా చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగం పైన ఉంది. ఆ విషయం మీరు అందరూ నోట్ చేసుకోవాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఎందుకంటే మన బ్రాండ్ దెబ్బతినింది. 5 ఏళ్ళు బయట పోతే అవహేళన చేసే పరిస్థితికి వచ్చారు. అదే మళ్ళీ 6 నెలల్లో ప్రపంచం మొత్తం 1 by 1 మళ్ళీ వచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే దీనికి కారణం విశ్వసనీయత, నమ్మకం. ఆ నమ్మకం ఉన్నప్పుడు పెట్టుబడులు వస్తాయి, డెవలప్మెంట్ జరుగుతుంది. ఆటోమేటిక్గా చాలా వరకు మనం అనుకున్న లక్ష్యాలు నెరవేర్చే పరిస్థితికి వస్తాం. అయితే ఇక్కడ నేను ఇటీవల కాలంలో మాట్లాడుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, గవర్నమెంట్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేకపోతే వ్యాపారాల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాదు. మీరు కూడా వేగాన్ని పెంచాలి, స్పీడ్ పెరగాల్సిన అవసరం ఉంది. డెసిషన్ మేకింగ్ కూడా వన్స్ పాలసీ నిర్ణయించామంటే, మేము రాష్ట్రంలో అనేక రాష్ట్రాలు ఉంటే ఆ రాష్ట్రాలతో కంపేర్ చేసుకుని మన రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా రావాలో పోటీ పడుతున్నాం. ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, వాళ్ళు నెట్వర్క్ చేస్తున్నాం. ఈరోజు అమెరికాకు పోయి గూగుల్ ఆఫీసులో కూర్చోవాల్సిన అవసరం లేదు మనకు. ఎందుకు వెళ్తున్నాం? వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి. ఈ ఊరు కాకపోతే పెట్టుబడిదారులకి ఇంకొక ఊరు అవుతుంది. కానీ అలాంటప్పుడు మనం కూడా ప్రోయాక్టివ్గా ఉంటే వస్తారనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం. ఇక్కడ మీరు కూడా, నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మీరు కూడా అలాంటి కలెక్టర్స్ అంతా మీరు పోటీ పడాలి. క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఏ కలెక్టర్ పర్ఫార్మెన్స్ మీ నాయకత్వంలో మీ జిల్లాలో ఏం జరిగిందో చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఇట్ ఈజ్ ఆపర్చునిటీ ఫర్ యూ, ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ ఫర్ యూ టు ప్రూవ్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మరొకసారి కోరుతున్నాం. అయితే మీరు, మేము అందరం సమీక్ష చేసుకోవడానికి ఈ మీటింగ్ పెట్టుకున్నాం. నేను ఇంత మునిపే చెప్పాను, ముఖ్యమంత్రిగా 4వసారి నేను. కానీ మొట్టమొదటిసారి ఈరోజు నేను ఈ ఇబ్బందులని చూస్తున్నా. మామూలు ఇబ్బందులు కాదు, ఊహించని ఇబ్బందులు ఈరోజు రాష్ట్రంలో చూసే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నాడు, 10 లక్షల కోట్ల రూపాయలు బకాయిలు, 1 లక్ష కోట్ల రూపాయలు దగ్గర ఇంకా బిల్స్ పే చేయాలి. ఇంకొక పక్కన ఆదాయం కూడా తగ్గిపోయే పరిస్థితి. ఎప్పుడు కూడా అభివృద్ధి జరిగితే అభివృద్ధి వల్ల సంపద వస్తుంది, సంపద వల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. మళ్ళీ ఇది ఒక సైకిల్. అది టోటల్గా మిస్ అయ్యే పరిస్థితి వచ్చింది. 10 లక్షల కోట్ల రూపాయలకి ఇప్పుడు బారో చేయాలన్నా FRBM పర్మిట్ చేసే పరిస్థితి లేదు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే భవిష్యత్తును కూడా అన్ని డిపార్ట్మెంట్లు అప్పులు తీసుకొచ్చారు. అవన్నీ ఒక పక్క అయితే 14th ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ కమిషన్, 2 కమిషన్లు వచ్చాయి బైఫర్కేషన్ అయిన తర్వాత. 14th ఫైనాన్స్ కమిషన్ 14 నుంచి అమలులోకి వచ్చింది, 14-15 నుంచి ఆ ప్రాంతంలో. ఆ తర్వాత 15th కమిషన్, ఫైనాన్స్ కమిషన్ వచ్చింది.